మోడీ రాకముందు పాకిస్తాన్ భారత్, మోడీ వచ్చాక పాకిస్తాన్ భారత్లో చాలా మార్పులు వచ్చినాయి. ఎందుకయ్యా అంటే మోడీ రాకముందు ఈ నోట్లు, భారతదేశపు నోట్లే పాకిస్తాన్లో చాలామణి అయ్యాయి. పాకిస్తాన్ ప్రింట్ చేసి ఇచ్చేది, అవి ఇక్కడ తీసుకుని మార్చుకుని వాళ్ళు చక్కగా దర్జాగా బతికారు. భారతదేశపు నోట్లతో దశాబ్దాలుగా పాకిస్తాన్ దర్జాగా బతికింది. ఆ విషయం తెలిసినా కూడా దాచుకొచ్చినటువంటి సందర్భాలు ఉంది. ఎప్పుడైతే మోడీ నోట్ల రద్దు తర్వాత రూట మొత్తం మార్చేటప్పటికి ఫస్ట్ సర్వనాశనం అయింది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ. భారతదేశపు ఎదుగుదల ఒక ఎత్తు అయితే పాకిస్తాన్ సర్వనాశనం మరొక ఎత్తు. ఎంత తేడా ఉందంటే 12 లక్షల కోట్ల బడ్జెట్ నుంచి 55 లక్షల కోట్లకి మారిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్లో మనం తీసుకున్నాం. ఇదే విషయాన్ని పాకిస్తాన్కి సంబంధించిన ఆర్థికవేత్త, ఇప్పుడు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయినటువంటి మిత్తా ఇస్మాయిల్ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. 2014 దాకా కూడా భారతదేశం కంటే 43% అగ్రభాగంలో ఉండేవాళ్ళం మనం. 2014 తర్వాత 94% పేదరికంలోకి వెళ్ళిపోయింది పాకిస్తాను. ఎస్పెషల్లీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఒక కారణమైంది. ఎకనమిక్ పాలసీస్ నిలకడలేనితనం ఇంకో సమస్య అయింది. అలాగే అప్పులు పెరిగిపోవడం మరొక సమస్య. ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయి. మోడీ ఇంకో పక్కన అడ్డుకుంటున్నటువంటి తీరు కూడా పాకిస్తాన్కి కష్టం వచ్చిందని చెప్పుకొస్తున్నారు.